తిరుపతి రూరల్ గాంధీనగర్ పంచాయతీ ధనలక్ష్మి నగర్లో అక్రమంగా ఎయిర్టెల్ కంపెనీకి చెందిన సెల్ టవర్ను ఏర్పాటు చేయడాన్ని స్థానికులు అడ్డుకున్నారు. తమ కాలనీలో సెల్ టవర్ను ఏర్పాటు చేద్దామంటూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి టవర్ వద్దు ప్రాణాలతో చెలగాటమాడొద్దు అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ ధనలక్ష్మి నగర్ ఏరియాలో మేము నివాసం ఉంటున్నాము. మా నివాస ప్రాంతంలో ఎయిర్టెల్ వారు టవర్ పెట్టడానికి నిర్మాణం ప్రయత్నిస్తున్నారు. దాని మీద అబ్జెక్షన్ చేశాము. వాళ్ళు మా మాట వినలేదు. మేము దీని మీద సంబంధిత సెక్రటరీ గారికి అర్జీ ఇచ్చాము. ఆ మేడం కూడా సాల్వ్ చేస్తామని చెప్పారు. కానీ 17వ తేదీ మేము ఇచ్చాము. దాని రిటర్న్గా మాకు సమాధానం ఇచ్చింది మేడం గారు. కానీ ఇంతవరకు పట్టించుకోలేదు. వాళ్ళు నైట్ టైం వచ్చి పనిచేసుకొని వెళ్తున్నారు. ఈ టవర్ పెట్టడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న మేము నివాసం ఉంటున్నాం మా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆరోగ్య సమస్య ఏర్పడే సమస్య ఉంది కాబట్టి మేము అబ్జెక్షన్ చేస్తున్నాము. అది తప్పితే వాళ్ళ మీద మాకు ఎటువంటి గడ్జి కానీ విరోధంగా మాకు లేదు. మేము ఆరోగ్య సమస్య మీద మాట్లాడుతున్నాము. ఆ టవర్కి ఆనుకొని పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, గ్యాస్ కూడా ఉంది. ఈ సమ్మర్ సీజన్లో బై మిస్టేక్ ఏదైనా ఫైర్ అయితే దాన్ని ఆపే శక్తి మాకు కానీ ఎవరికి కానీ ఉండదు. నష్టం జరిగిన ఉపయోగం మనం బాధపడే ఉపయోగం లేదు కాబట్టి మేము ముందుగానే హెచ్చరిస్తున్నాము. విన్నవిస్తున్నాం అధికారులకు కానీ సంబంధిత కంపెనీ వాళ్ళకి కానీ మా విన్నపమే, మా హెచ్చరికో మా దౌర్జన్యం కాదు, మా విన్నపం మాత్రమే మేము చెప్తున్నాము. దయవించి మీరు ఇక్కడ ఆఫ్ చేసి మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో వేరే చోట పెట్టుకోండి. నాకు మా ఎటువంటి అభ్యర్థన లేదు, మాకు సమస్య లేదు. ఇద్దరూ బాగుండాలి, ప్రజలు బాగుండాలి. ఫస్ట్ ప్రజల కోసం మనం ఉన్నాం. ప్రజలే లేనప్పుడు ఇవన్నీ పెట్టడం వల్ల ఉపయోగం లేదు కదా. కాబట్టి దయవించి దీన్ని మీరు మా సమస్య కానీ మీరు పరిష్కరిస్తా మరి కోరుతున్నాం. ఇక బయట ఉన్నాడు, ఆయన లేడు, బయట ఉన్నారు. ఆయన వాళ్ళకి చెప్పాము, మా సమస్య చెప్పాము. వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. మా సమస్యని అర్థం చేసుకొని మేము కూడా మా సెటిల్ చేస్తామని చెప్పారు. కానీ వీళ్ళు పని చేస్తున్నారు కాబట్టి మేము అబ్జెక్షన్ చేస్తున్నాం. ఎయిర్టెల్లో మీరు ఎవరికి చెప్పినా మేము పని చేస్తాము, మీరు ఆపలేరని చెప్తున్నారు వాళ్ళు. కానీ ప్రజలకు మించిన శక్తి ఈ దేశంలో లేదు కాబట్టి ప్రజలు మేమే ఆ శక్తి మేము ఒకటి అవుతున్నాం. ఎయిర్టెల్ పెట్టారు, ఆయన తెలియకుండా ఇచ్చారంట. కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నాడు, దానివల్ల ఎంత ఎఫెక్ట్ అనేది అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన రిలీజ్ అయినాడు. ఆయన మాకు చెప్పి మేము కూడా మేము కూడా అబ్జెక్షన్ చేస్తామని చెప్పారు. వాళ్ళకంటే కూడా మాకు సమస్య, వాళ్ళు ఇక్కడ కాపురం లేరు, ఇక్కడ నివసిస్తుంది మేము కాబట్టి ఆ సమస్య మాకు వస్తుంది కాబట్టి మా భయం మా బాధ ఉన్నాయి కాబట్టి మేము దీన్ని ఒప్పుకోము కూడా. దీనికోసం ఎంత దూరమైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. న్యాయంగానే వెళ్తాం, అన్యాయం కాదు. మాకు దౌర్జన్యం ఏమొద్దు. ఎంత దూరమైనా న్యాయంగా పోతాము. మేము ఇక్కడే కూర్చుంటాము, ఇక్కడే సంసారం చేస్తాము, కాపురాలు చేసుకుంటాము, బతుకుతాము. మాకు టవర్ వద్దు, ఇది మా నిర్ణయం. కలెక్టర్ గారు లేదు సార్, పోలీస్ సెక్రటరీ గారు పెట్టి మేడం చెప్పాము, ఆమె అబ్జెక్షన్ చేస్తామని చెప్పింది. కంచలేదు కాబట్టి నెక్స్ట్ వీక్ మేము కలెక్టర్ గారు మేము అర్జీ ఇస్తున్నాం. నెక్స్ట్ వీక్ స్పందనలు ఇస్తున్నాం. ఇప్పటికైనా స్పందించబోతే అధికారులు ఇక్కడే ఈ వీధిలోనే మేము ఈ టెంట్లు వేసుకొని మా అన్ని కుటుంబాలు ఇక్కడ నివాసం అన్ని కుటుంబాలు వచ్చి వీధిలోనే ఇక్కడే అన్న వాళ్ళు ఏమి కానీ కార్యక్రమం ఇక్కడ మేము చేసుకుంటాము. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము ఇక్కడే ఉంటాం. అయితేనే మేము ఇంట్లోకి వెళ్తాం, లేకపోతే ఇక్కడే ఉంటాం. ఇది మా నిర్ణయం సార్. నేను వచ్చి గాంధీపురం పంచాయతీ ధనలక్ష్మి నగర్లో నివసిస్తున్నాను. ఇక్కడ నివాస ప్రాంతంలో పక్కన ఆనుకొని ఎయిర్టెల్ టవర్ వాళ్ళు ఇక్కడ గత వారం రోజులుగా టవర్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మేము గత వారం రోజులుగా వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తున్నాం. గత వారం ముందర పంచాయతీ సెక్రటరీ గాంధీపురం పంచాయతీ సెక్రటరీకి మేము అర్జీ ఇచ్చాం. ఆ మేడం గారు వచ్చి మేము ఆపుదోలు చేస్తాం, మేము మాట్లాడతాం, కలెక్టర్ గారితో మాట్లాడి మీకు ఏదో ఒకటి మీరు ఇక్కడ ప్రాబ్లం చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం ఉందని మాకు ఆపుతారని చెప్పారు. కానీ ఆ మేడం వచ్చి వాళ్ళకి ఏం చెప్పారో తెలియదు. మాకు వచ్చి ఆపుతా అని చెప్పింది. వాళ్ళకేమో వర్క్ చేసుకోమని చెప్పినట్టుగా చెప్తున్నారు. వాళ్ళేమో వర్క్ చేసుకుంటున్నారు. మేము మనుషులు లేనప్పుడు వర్క్ చేసుకుంటున్నారు. సాయంకాలం 4 గంటల నుంచి రాత్రిలో చేసుకుంటున్నారు. మేము ప్రతిరోజు వాళ్ళ దగ్గర నిలబడుకొని కాపలా ఉండడానికి అవ్వదు కాబట్టి మేము వాళ్ళకి నిన్న ఉదయమే హెచ్చరించాము చేయొద్దు పని అనేసి. కానీ వాళ్ళు అప్పటికి నిన్న సాయంకాలం వచ్చి వర్క్ చేస్తున్నారు. అందుకనేసి మేము ఈ రోజు నుంచి ఇక్కడ ధర్నా చేయడానికి సిద్ధపడ్డాము. వాళ్ళకి ముందుగానే హెచ్చరించాము. అందుకని వాళ్ళు ఈరోజు రానంటున్నారు. బహుశా మేము ఈ రోజు నుంచి దీన్ని ఇక్కడ నివాస ప్రాంతంలో ఉన్నటువంటి అందరు కుటుంబాలు అన్నీ కలిసి ఇక్కడ మేము ధర్నా చేయడానికి ఈరోజు పూనుకున్నాం. ఈ ఎయిర్టెల్ టవర్ వాళ్ళు ఎప్పుడైతే ఆపుతారో అప్పటి వరకు మేమే రోడ్లపైన నిద్రించడం కానీ ఇక్కడే వంట చేయడం కానీ అన్నీ ఇక్కడే చేసుకోవడానికి సిద్ధపడ్డాము. కాబట్టి మాకు ఎటువంటి న్యాయం జరగాలైనా మీరు పాత్రికేయులు మీరే మాకు సహకరించాలి. ఎందుకంటే మీ ద్వారానే ప్రజలందరికీ తెలియపరుస్తుంది ఇది. కాబట్టి మీరు పాత్రికేయులు మరీ కోరుతున్న మిమ్మల్ని మేము పాత్రికేయులు ముందుగానే మా ముందు నుండి నడిపిస్తారని మేము అనుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ దీని పక్కనే టవర్ ఆనుకొనే తూర్పు వైపు వచ్చి హెచ్పి గ్యాస్ గోడౌన్ ఉంది, పడమర దక్షిణం వైపు వచ్చి పెట్రోల్ బంక్ ఉంది. ఈ రెండు ముందుగానే ప్రమాదం నివాస ప్రాంతంలో ఉండడం
కానీ అది అందరికి కావాలి. సెల్ టవర్ అనేది అందరికి కావాలి, కానీ దూరంగా ఉన్న టవర్ అనేది సిగ్నల్స్ అని వస్తుంది, ఇబ్బంది లేదు. కాబట్టి వాళ్ళు ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి ఎక్కడైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో ఆ ప్రాంతానికి మార్చుకోవాల్సిందిగా ఎయిర్టెల్ వారిని అలాగే కలెక్టర్ గారిని మేము ఈరోజు కలెక్టర్ గారికి వెళ్ళి ఒక అర్జీ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాము. అందరికీ ధన్యవాదాలు.